బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పొరపాట్లకు తావివ్వకుండా ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓలు ఇతర అధికారులతో ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు. బల్లలు, బ్యారికేడ్లు, సీసీటీవీలు, ఎన్నికల ఫలితాల డేటా నమోదు తదితర ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆయా నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాలకు సులభంగా వెళ్లేలా సూచనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ రోనంకి గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓలు శ్రీలతతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అండ్ ఈ కౌంటింగ్ హాల్లో ఏ టైంలో ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా ఆ కౌంటింగ్ రూమ్ లో ఒక చిన్న స్క్రీన్ పెట్టి ఈ స్పీచ్ అనేది ఇవ్వడానికి ఉన్నా. సో అప్పుడు ఈ అడ్డం ఉంటున్నప్పుడు నాట్ ఎనీ క్లారిటీ. సో ఆల్ దీస్ ఏమేమి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఈ కౌంటింగ్ హాల్ వర్సెస్ ఈ స్ట్రాంగ్ ఈ మధ్యలో ప్లస్ ఎవరైనా పర్సన్స్ అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ స్టాఫ్స్ కానీ వచ్చినప్పుడు ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఆ పార్ట్ వరకు క్లియర్ చేయండి. సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ లో మీరు ఆక్యుపై చేస్తే సెకండ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ లో ఆల్ అబ్స్ట్రక్షన్స్ యూ కెన్ సెట్. వి హావ్ లాంగ్ కారిడార్స్. సో ఒక సైడ్ లో అన్ని కూడా డాక్ చేసేసి ఈ ఏరియాస్ క్లియర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇవాళ ఐ వాంట్ దిస్ టు బి డన్ అట్ ఎనీ కాస్ట్. నెంబర్ 2, డన్ దట్ ఎన్కోర్ లో చేసిన డేటా ఎంట్రీకి మన ఎక్సెల్ లో చేసిన డేటా ఎంట్రీకి పెద్ద డిఫరెన్స్ లేదు. వై షుడ్ వి డూ బోత్ ద డేటా ఎంట్రీస్ అండ్ ఫైనలీ యూ విల్ ట్రాన్స్ఫర్ టు ఎన్కోర్. Okay, so basically that the first level checking at all, so it has to be done in Excel. Then you will transfer it to your Encode. మనకి ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ లో కూడా కొన్ని క్యాండిడేట్స్ కూడా ఇది ఎక్స్ప్రెస్ చేశారు. లాస్ట్ టైం కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ ఉండే రిజల్ట్స్ దాదాపుగా 5th or 6th రౌండ్ అనౌన్స్ చేసిన పరిస్థితికి డిలే అయ్యింది. బికాస్ ఆఫ్ టాబ్యులేషన్, బికాస్ ఆఫ్ ఈ ఆర్ఓ సంతకము ఆర్ అబ్జర్వర్ సంతకము ఇవన్నీ తీసుకొని ఆ రౌండ్ డిక్లరేషన్ చేయడానికి డిలే అవుతుంది అంటున్నారు. సో అట్లాంటి అంత డిలే చేస్తే మాత్రం ఇట్ విల్ బి అ ప్రాబ్లమాటిక్ ఫర్ us. There will be lot of pressures and unnecessary push and pulls. So maximum I can allow is 1 round delay. Suppose you first round ఉంటున్న రిజల్ట్ అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయడానికి ముందు డ్యూరింగ్ ద సెకండ్ రౌండ్ మనం అనౌన్స్ చేయాలి. ఓకే, దానికి ఏం చేయాలి అని ఒకసారి చూసుకోవాలి. సో ఇఫ్ యూ గో ఇన్ టు ద డీటెయిల్స్, బేసికలీ యువర్ ఆల్ ద 17 సీట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని యువర్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్కి వస్తుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెక్ చేస్తారు? దగ్గర ఏం చెక్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు రాసిన పేపర్స్ని డైరెక్ట్గా యువర్ కౌంట్ టాబ్యులేషన్ ఇనిషియల్ చేసేసి టాబ్యులేషన్ కౌంటర్ పెడతారు. సో టాబ్యులేషన్ చేసిన వ్యక్తి ఈ పేపర్ చూసి కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఇంతవరకే మీరు చేస్తున్నారు, అంతే కదా. దట్ ఈస్ ద ఓన్లీ వ్యాలిడేషన్ యూ డూ. యూ విల్ నాట్ సే దట్ నువ్వు కౌంట్ చేసేది కరెక్ట్గా, ఈవీఎం నంబర్ కరెక్ట్గా రాశారని చెప్పడానికి వీలేదు. సో అక్కడ మనం టైం వేస్ట్ చేయడానికి కూడా ఉపయోగలేదు. సో ఆర్ఓ విల్ గివ్ ఇట్ ఇనిషియల్ అండ్ ఇట్ గోస్ టు ద టాబ్యులేషన్. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలోని వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు జెండాను జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భావం నుండి నేటి వరకు ఉద్యోగుల కార్మిక సమస్యల పరిష్కారానికి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో కీలక పాత్ర వహించిందన్నారు. 54 సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద కార్మిక సంఘంగా సిఐటియు ఏర్పడిందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వంలో అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగిందని, ఎప్పటికప్పుడు ఆ విధానాలను వ్యతిరేకిస్తున్న సంఘం సిఐటియు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిరంజీవి, ఉదయ్, మున్సిపల్ నాయకులు ప్రసాద్ కోటేశ్వరరావు, రవాణా సంఘ నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు, పాపాని సుబ్బారావు, ఆర్టీసీ నాయకులు అల్లాడి సుబ్బారావు, ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు.
వ్యతిరేకించండి సామ్రాజ్యవాదాన్ని, వ్యతిరేకించండి సామ్రాజ్యవాదాన్ని, వ్యతిరేకించండి నూతన ఆర్థిక విధానాలను, వ్యతిరేకించండి నూతన ఆర్థిక విధానాలను అనేది జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన పరిస్థితి కూడా మనం చూసాం. కరోనా కాలంలో అందరినీ కాపాడటంలో సిఐటి ఒక కీలకమైన పాత్ర పోషించిందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అట్లాగే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. లేబర్ కోడ్ల యొక్క సారాంశం ప్రధానంగా ఎక్కడ కూడా జెండాలు వేయటానికి లేదు, మీటింగ్లు పెట్టడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు, మాకు వేతనాలు కావాలని చెప్పి అడగటానికి లేదు, అలాగే పని గంటలు పెంచడానికి లేదని చెప్పి ఈ విధమైన పద్ధతుల్లో వాళ్ళు చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తం కార్మిక కర్షక ఐక్య పోరాటాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చిన తర్వాత దాదాపు 400 రోజుల పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. 700 మంది రైతులు చనిపోయారు. ఆ పోరాటానికి సిఐటియు కార్మిక వర్గం అండగా ఉంది. మోడీ బయటకు వచ్చి ఈ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటా అని చెప్పి అనాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారత సమ్మెలు కూడా ఇప్పటికే దాదాపు 20 సమ్మెలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ 60 సమ్మెల్లో కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు బయటకు వచ్చి మీ విధానాలు బాగలేవు, మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చేస్తామనేటువంటి నినాదంతో మొత్తం కార్మిక వర్గం కూడా పరిస్థితి చేస్తూ ఉంది. అందువల్ల నూతన ఆర్థిక విధానాలు, అలాగే లిబరలైజేషన్ విధానాలు, అలాగే గ్లోబలైజేషన్ విధానాలు, ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా సిఐటి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో కూడా అటు పీటీపీ కంపెనీలో, ఇటు చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో, అలాగే మార్కాపురం పలకల కంపెనీలో, చీరాల ఎల్టీడీ కార్మికుల్లో, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి గ్రోత్ సెంటర్. నా పేరు చిరంజీవి. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఒంగోలు శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సిఐటి 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముందుగా కార్మిక సోదరులకి సోదరిమణులు అందరికీ కూడా విప్లవాభివందనాలు. ఈరోజు కార్మికులకి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకి మేము సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా మందులు పరికరాలు వాటి మీద జిఎస్టీ ఎత్తివేయాలని, ప్రజలకి ఆరోగ్యం అనేది అందని ద్రాక్ష పండులానే ఉంది. వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా మంచి వైద్యం అందించాలని, జీడిపిలో 5% కేటాయింపులు జరపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద కూడా మేము కూడా పోరాటం చేస్తున్నాము. మా ఉద్యోగ భద్రతతో పాటు ప్రజలకి కూడా సంబంధించిన వాటి మీద పోరాటం చేస్తున్నాము. ఈరోజు కార్మికుల మీద విపరీతమైన పని భారం పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఫార్మా కంపెనీలు యాజమాన్యాలు లాభాపేక్ష 2 సంవత్సరాలు చూసిన లాభాలు చూసి ఇదే విధంగా దోచుకోవడానికి ఇంకా మనకు అవకాశాలు చాలా ఉన్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు కొత్తగా టెక్నాలజీని యూజ్ చేసి టెక్నాలజీతో వచ్చిన సమస్యలు ఈరోజు ప్రధాన ధ్యేయంగా ఉంది. రెగ్యులర్ పోస్టులు ఒక్కరు కూడా ఫిలప్ చేయలేదు. దాదాపు రైల్వేస్లో అయితే 3 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయి, బ్యాంకుల్లో 2 లక్షల పైన ఉన్నాయి. అట్లా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటిలో 25 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 2.5 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అంతా కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అనే పేరుతోటి ఇటువంటి కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. పని మాత్రం మామూలుగా రెగ్యులర్ వాళ్ళలాగానే చేయాలి. జీతాలు మాత్రం చాలా తక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ రెగ్యులర్ పోస్టులను కూడా ఫిలప్ చేయకుండా అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానాలు, అట్లనే పెన్షన్ అనేది పెనుభారంగా మారుతుంది అనేటువంటి తప్పుడు విధానాలు అనుసరిస్తున్నాయి. పెన్షన్ ఫండ్ ఉంటే ఈ పెన్షన్ ఫండ్ అంతా కూడా అది అంబానీ అదానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులు అటు శారీరక శ్రమ చేసే వాళ్ళైనా, మానసిక శ్రమ చేసే వాళ్ళ, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్లైనా వీళ్ళందరూ కూడా కార్మికులే. ఈ కార్మికులు కూడా అసంఘటిత రంగం, సంఘటిత రంగం అని 2 రంగాలు ఉన్నాయి. సంఘటిత రంగం కార్మిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పుడు కూడా అసంఘటిత రంగం కార్మిక పరిస్థితి మరింత దుర్మార్గంగా ఉంది. అందువల్ల రాబోయే రోజు హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడు దక్షిణముఖ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకంతో పాటు సింధూర అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కలశారాధన కార్యక్రమాలు జరిపించారు. జూన్ 1న హనుమత్ జయంతి సందర్భంగా సువత్సల ఆంజనేయ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రజనీ గారు ఈ యొక్క త్రయార్ణిక దీక్షతో 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. కావున మొదటి రోజు సింధూరాభిషేకము, రెండవ రోజు విశేషంగా పంచామృత అభిషేకము మరియు ఉష్ట్రవాహన సేవ వాస్తు హోమం,
మరియు హనుమత్ జయంతి రోజు విశేషంగా అనగా 1వ తేదీ శనివారం ఉదయం మూలవిరాట్కి విశేషంగా పంచామృత అభిషేకము మరియు హనుమత్ కళ్యాణం కార్యక్రమం నిర్వహించున్నారు. కావున ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో 50 మంది భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ 2న సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నుండి ఘనంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గం తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 1 వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర జూన్ 2 ఆదివారం తేదీ సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో. అలాగే ఈ సంవత్సరం కూడా జూన్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలయ్యి ఒంగోలు నగరం పురవీధులన్నీ తిరిగి చివరికి మన దాదాప్రసాద్ కళ్యాణ మండపం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో అఘోరీలు, స్వామీజీలు, కాషాయ వస్త్రాల స్వామీజీలు దాదాపు చాలామంది పాల్గొంటున్నారు. అన్ని కుల సంఘాల వాళ్ళు, అన్ని అసోసియేషన్స్ వాళ్ళు చాలామంది ఒక 4,000 బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఒంగోలు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బైక్ ర్యాలీలో మీరందరూ పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేసి ఈ ప్రాంతం తరపున మేమందరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రని బైక్ ర్యాలీని అన్ని హైందవ సంఘాలు హిందూ సంఘటనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీగా అత్యద్భుతంగా నిర్వహించడానికై దాదాపు ఒక 2 నెలల నుండి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో ఒంగోలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని దేవాలయం నుండి మొదలై ఇక్కడ నుండి నెల్లూరు బస్టాండ్ నుంచి ట్రంక్ రోడ్డు నుండి అద్దింకి బస్టాండు, అక్కడి నుంచి ఫ్లైఓవర్ కాడ నుంచి మంగమూరు రోడ్డు కాడ నుంచి సిట్టి ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడి నుంచి రాజాపానగల్ రోడ్డు మనకి శివాలయం దగ్గర ఏదైతే ఈ జైత్ర యాత్ర ఉందో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ బైక్ శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో మనకి స్వామీజీలు సుమారుగా అఘోరీలు, మనకి శ్రీశైలం నుండి స్వామీజీలు, ఈ విధంగా సుమారుగా 10 మంది పైగా స్వామీజీలు పాల్గొంటున్నారు. అలాగే మహిళామూర్తులు పాల్గొంటున్నారు. మహిళామూర్తు ర్యాలీ జరుగుతుంది. దీంతోపాటు మనకు పంతుళ్ళు వెహికల్ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ బైకులన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో చాలా హుందాతనంగా ఈ బైక్ యాత్ర నిర్వహించబడుతుంది. ఈ విధంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్ళు, హిందూ సంఘాలు, దేవాలయాల సమితులు అన్నీ కలిసి కూడా భక్తితోటి పవిత్రంగా నిర్వహించుకునే స్వామీజీలు, నాగ సాధువులు, అదేవిధంగా మూత్రులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అర్ధనారీశ్వరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మనం చెయ్యాలి, మనం ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక 2000 బైకుల పైనే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కుల సంఘాలకు కానివ్వండి, అన్ని అసోసియేషన్ వాళ్ళకి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా లాయరిపేటలో గల శ్రీ చిట్టాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి 1000 కదలీ ఫలాలతో పూజలను జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ఉత్సవాలు అందరినీ అలరించాయి.
शौनक भीष्मदाभ्याम् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषण सर्वज्ञान क्रियाशक्तिं सर्वयोगीश्वर प्रभो सर्ववेदमयं जय जय जगन्नाथ जय जय जगन्नाथ जय जय वराहपुरी కొప్పోలు గ్రామంలోని వీరగంధం వెంకట సుబ్బయ్య కళా ప్రాంగణంలో నిర్వహించిన నాటక పోటీలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చి నాటకాలను ఆశాంతం తిలకించారు. ఈ కార్యక్రమానికి కళా పరిషత్ అధ్యక్షులు కాట్రగడ్డ రఘుబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బిఎంఆర్ శంకర్, పరిషత్ ఉపాధ్యక్షులు పారా రమేష్, ఈదర బలరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పల్లపు వెంకట్, జాయింట్ సెక్రటరీ గద్దల శ్రావణ్, కోశాధికారి తాటిపత్తి పుల్లారెడ్డి తదితరులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. స్క్రిప్ట్ రైటర్ వామనరావు మాట్లాడుతున్నాను. నేనే. సరే సరే సరే, ఆ హీరోయో విలనో కమెడియనో ఏదో వేషం ట్రై చేస్తాను కదా. ఇదిగో నువ్వు ముందు ఫోటోలు పంపించు. ఏమిటి ఫోన్పే నెంబర్ కూడా ఇదేనయ్యా. నువ్వేమైనా పంపించాలనుకుంటే పంపించి మరి ఉంటానైతే. సరే సరే. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? అవతల నాకు బోల్డ్ పనులు ఉన్నాయమ్మా. ప్రొడ్యూసర్ కథలు చెప్పుకోవాలి, వాళ్ళు నొప్పించుకోవాలి. నీ కథలు నాకు చెప్పకు. మరి ఎవరైనా చెప్పాలి? అమ్మకు చెప్పు, వింటుంది. ఇప్పుడు మీ అమ్మ నా కథలు వినడం మానేసిందమ్మా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్ళా ఆ టీవీ సీరియల్ కథలు తిరిగి నాకు చెప్తుంది. అదేదో దిక్కుమాల సీరియల్ 5000 ఎపిసోడ్లు అయిందట. అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్తుంది. వచ్చేవు అది 5000 ఎపిసోడ్లు కాదే, ఈ యుగం అంతరించిపోయే వరకు అలా వస్తూనే ఉంటుందని చెప్పలేక చచ్చిపోతాను అనుకో. సర్లే సర్లే సర్లే, ఎప్పుడున్న గొడవ కానీ ఇప్పుడు ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? లేమ్మా లే, తెల్లారి చాలాసేపు అయింది. స్కూల్కు సెలవని నిద్రపోతూ ఉంటే ఎట్లా చెప్పు? నేను హాస్పిటల్లో నాయనమ్మ దగ్గరికి వెళ్ళాలి. లే త్వరగా లే. ఇప్పుడు దాన్ని ఎందుకు నిద్ర లేపడం? లేచి ఏం చేయాలట? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా? సెలవు రోజున పడుకొని పెళ్ళయ్యాక పరాయి వాళ్ళం అయిపోతాం. మన దుర్గా లాంటి పిల్ల కాదులేరా. పెళ్ళికి ఇవ్వాల్సిందంతా ఇచ్చి పంపేశాంగా. ఎప్పుడు ఏదో వంకన డబ్బు డబ్బు అంటూ పీడించడం ఏంటి? చూడు మధు, కళ్ళు రెండైనా చూపు ఒకటి. మాకు నువ్వు అది ఇద్దరు సమానం, అర్థమైందా? అమ్మా వెళ్ళొస్తానమ్మా. వచ్చిన పని అయిందిగా, మళ్ళీ వస్తానంటావే? నీకు కాలేదా? బాబా ఏమిటమ్మా వాదనలో? చూడమ్మా నీ కొడుకే మాటి మాటికి దెప్ప పడుస్తుంటాడు. సరే సరే, ఆ డబ్బు జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళిరా. 5 లక్షలు. 5 లక్షలు 5 ప్రాణాలుగా తీసుకువెళ్తున్నానమ్మా. నాన్నగారి కష్ట జీతం నా కాపురం నిలబెట్టుకోవటానికి తప్పక తీసుకువెళ్తున్నానమ్మా. అమ్మా పార్వతి స్కూల్కి వెళ్ళినట్టుంది, నేను వెళ్ళానని చెప్పు. రే వెళ్ళొస్తారా? డబ్బు జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. ఒరే మధు, మీ నాన్నగారికి దగ్గు తగ్గడం లేదు. రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు. తనకు తోడు ఆ మోకాళ్ళ నొప్పి. కాస్త ఆయన హాస్పిటల్కి తీసుకెళ్దాం. పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి హాస్పిటల్ చుట్టూ తిరిగితేలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మిరియాచారు తాగితే దగ్గు తగ్గుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాతేరా నీ వరకు వచ్చింది. నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబులో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. మధు ఏంటి? ఈ జేబులో ఈ పరిస్థితి దొరికింది. థ్యాంక్స్. అందులో చాలా డబ్బు ఉంది. ఓయ్ శ్యామలా,
చూడు ఎవరో వచ్చినట్టున్నారు చూడు. వస్తున్నానండి, వస్తున్నాను. రావే. ఏమండి మీ రీతులు గారు వచ్చారు. అదే అన్నయ్య గారు. నువ్వు వెళ్ళి మంచిగా తీసుకోపో. వెళ్ళి వెళ్ళి. నమస్కారం బావగారు. బాగున్నారా? ఉన్నాను. అన్నయ్య గారు ఇదిగోండి మంచినీళ్ళు. అలా ఉంచండి. అన్నయ్య గారు గృహప్రవేశానికి రాలేదు. దేనికి రావాలి? గోవును చూడటానికా పురోహితుని చూడటానికా? అంటే అది ఇల్లు చూడ్డానికి. ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది. విన్నావా మీ బావగారి మాటలు? గడప దాటితే కాపురాలు కూలిపోతాయని సర్దుకుపోవటమే. నేను మాత్రం గడప దాటే వచ్చేసాను. ఏమండి రండి. నోరు జారాళ్ళేమ్మా, మాకు చేతగాల. మొగుండి బాగానే కంట్రోల్లో పెట్టుకున్నావు. ఆయన ఎవరి కంట్రోల్లోనూ ఉండర్లే వదిన. అమ్మా నువ్వు లోపలికి విశ్రాంతి తీసుకో. వెళ్ళు తల్లి. లోపలికి వెళ్తే విషయాలన్నీ మరుగున పడిపోతాయి. అదేదో విప్పేస్తే టెన్షన్ ఉండదు. విప్పితే ఆ తర్వాత పరిస్థితులు తదాగినాతో. పెళ్ళప్పుడు సన్నగా అమాయకంగా ఉండేవాడి, ఇప్పుడు బాగా ముదిరిపోయావు. అయినా నాకెందుకులే. ఏమండి కాఫీయో టీయో తీసుకురమ్మంటారు? ఆ కాఫీ అయితే బెటర్. పాలు లేవుగా. పాలు నువ్వు కాఫీ తేవలే అక్క. అలాగే పెడతావు. ఇప్పుడు పాలు టీలు కాఫీలని పందాలను చేసుకుంటూ పోతే ఎలా చెప్పు? అసలే అత్తసుడు సంసారాలయ్యే కదండి. అవును, వంశంలో ఉన్న అలవాటు ఎక్కడ పోయి వస్తుంది. ఆయన పెద్ద ధర్మప్రభుల వంశం, మాది లోపే వంశం అంట. ఏమిటే ఏమిటి ఇప్పేది? నా చెల్లెలు నన్ను చూడటానికి వచ్చి ఉంటుంది అంతే కదమ్మా? ఆయనే అడగన్నయ్యా. నేను చెప్పలేదు గుడుపులు గుట్టేదాకా మూతి 3 వంకర్లు చెప్తారని. ఇదిగో నువ్వు కాస్త తాగు. ఏదో చిన్న పిల్ల చెప్పలేకపోవచ్చు. పసికందు పాపం కాపురానికి వెళ్ళి చాలా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.